హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ చీటింగ్ బయటపడింది. ఫ్రీలాన్స్ పేరుతో జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ అనే సంస్థ కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. కొల్లూరులో మోకిలా, అబ్దుల్లాపూర్ మెట్టు, యాదాద్రి భారీ వెంచర్ల అంటూ ప్రచారం చేశాయి. ఇక మధ్యతరగతి ప్రజలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుండి ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీగా పెట్టుబడులు సేకరించారు. 2020 నుండి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. ఇక 3 సంవత్సరాలైనా ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారు. హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ చీటింగ్ బయటపడింది. ఫ్రీలాన్స్ పేరుతో జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ అనే సంస్థ కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక కొల్లూరులో మోకిలా, అబ్దుల్లాపూర్ మెట్, యాదాద్రిలో భారీ వెంచర్లు అంటూ ప్రచారం చేశాయి. మధ్యతరగతి ప్రజలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుండి ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీగా పెట్టుబడులు సేకరించారు. 2020 నుండి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. ఇక 3 సంవత్సరాలైనా ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా తప్పించుకు తిరుగుతున్నాడు ఎండి శ్రీనివాసరావు. వందలాది మంది బాధితుల నుండి 100 కోట్ల వరకు వసూలు చేశారు. ల్యాండ్ కొనకుండానే డబ్బులు వసూలు చేశాడు. గత 3 నెలల నుండి తిరిగి డబ్బులు చెల్లిస్తానంటూ కస్టమర్లకు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక 2 నెలల నుంచి కనబడకుండా పోవడంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. జిఎస్ఆర్ అనే వ్యక్తి ఈవీకే ప్రాజెక్ట్స్, ఎక్స్టేరియా ప్రైడ్, మోకిలాలో, కొల్లూరులో విల్లాస్ అని చెప్పేసి, అన్విత అని చెప్పేసి పలు రకాల పేర్లతోటి మమ్మల్ని అందరినీ మోసం చేశారండి. మేము 2021లో ఒక సోషల్ మీడియా యాడ్ ద్వారా కొన్ని ఏజెంట్స్ ద్వారా మేము అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు సైట్ తీసుకెళ్ళి చూపించారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ సైటే లేదు. వాళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్లో, లొకేషన్లో సైట్ అనేది లేదు అక్కడ. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత వెళ్తే వాళ్ళు మేము మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తామండి అని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మాకు చెక్స్ ఇచ్చారు. ఆ చెక్స్ కూడా డిసానర్ అయిపోయాయి. ఇలాగే మేము ఒకటే కాదు, మాకు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరూ కూడా అదే బాధ్యతలు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు మీద ఎక్స్టేరియా ప్రైడ్ అని చెప్పేసి ఒకరికి చెప్పారు, ఒకరికి కొల్లూరులో విల్లాస్ అని చెప్పారు, మాకు మోకిలాలో విల్లాస్ అని చెప్పారు, కొంతమందికి యాదగిరిగుట్టలో అని చెప్పారు, కొంతమందికి కామకోల్ అని చెప్పారు. ఇలా పలు ప్రాజెక్టుల పేర్లతో చెప్పేసి వాళ్ళు చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని కొన్ని 100 కోట్లు వీళ్ళు కొల్లుగొట్టారండి. దీంట్లో కొంతమందికి స్కీమ్లో డబల్ ద పేమెంట్ అని చెప్పి ఇస్తాము అని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. దానికి అగ్రిమెంట్ చేశారు, అన్నీ చేశారు. ఈరోజు ఏమో తను ఎక్స్కాండ్ అయి ఉన్నారు. కాబట్టి మేము మీడియా మిత్రుల ద్వారా ఏం తెలియజేస్తున్నామంటే మాకు న్యాయం జరిగేలా చూడాలని మేము 4 నెలల నుంచి ఇటు సిసిఎస్ దగ్గర కూడా తిరుగుతూ ఉన్నాము. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళాము, అక్కడ కంప్లైంట్ ఇచ్చాము. అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ కాపీ అయింది. అక్కడి నుంచి సిసిఎస్కి రావాలి అన్నారు. సిసిఎస్కి వచ్చాము. సిసిఎస్లో కూడా శ్వేత మేడంని కలిసాము, ఇక్కడ రామచంద్రారెడ్డి సార్ని కూడా కలిసాము. వాళ్ళు చూస్తాము అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మాకు 4 నెలల నుంచి న్యాయం జరగడం లేదు. 1 CR వరకు 3 ఇయర్స్లో ఇస్తానని చెప్పారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది. ఎక్కడ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఆఫీస్లో మాత్రం కలవట్లేదు. ఆయన రెస్పాన్స్ లేదు. ఆఫీస్ అయితే బంద్ ఉంది. కంప్లైంట్ కూడా మేము ఇచ్చాము. ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ రాలేదు. అతను బెయిల్ తీసుకున్నాడంటే హైకోర్టు నుంచి బెయిల్ దొరకకపోతే లోయర్ కోర్టు నుంచి బెయిల్ దొరికింది. ఇప్పుడు అతను మేము మాత్రం సిసిఎస్కి తిరగడమే జరుగుతుంది తప్ప మాకు వర్క్ అవ్వట్లేదు.